కరెక్ట్ గానే మాట్లాడాడు శివాజీ అన్న. చెప్పాలంటే ఓపెన్ గా చెప్పాలంటే శివాజీ అన్న చాలా కరెక్ట్ గా మాట్లాడాడు. ఆయన ఒక్క మాట ఏదో ముందల అన్నాడు తప్ప ఇంకా మిగతా దాని దాని తప్పేం లేదు. అంటే సామాన్లు అనడం కూడా తప్పే కదా. సామాన్లు ఫేమస్ చేసింది ఎవరు? ఫేమస్ అయ్యింది కాబట్టి సామాన్లు అని అన్నాడు. లేదంటే ఎందుకంటే అన్నాడు కదా. సామాన్లు అనే పదవి ఫేమస్ చేసింది ఎవరు? ఇన్స్టాలో జనాలు మన ఈ అన్ని ఫేమస్ అవడం వల్ల సామాన్లు అన్నాడు ఆయన. దాంట్లో తప్పేం లేదు నన్ను అడిగితే. అసలు దాంట్లో తప్పే లేదు నన్ను అడిగితే. కరెక్ట్ గా అన్నాడు ఆయన. ఇంకా అనాల్సింది చెప్పాలంటే. ఎందుకంటే ఇంకొక విషయం చెప్పాలి. ఈ రేపులు గీపులు పక్కన పెడితే ఆడపిల్లలు నిజం చెప్పాలంటే మన సంస్కృతిని మనం పాటించాలి. గుళ్ళకి వెళ్ళినప్పుడు నేను కూడా దీని మీద వీడియో చేశాను ఆల్రెడీ. స్లీవ్లెస్ వేసుకోవడాలు ఇవన్నీ మన సాంప్రదాయం కాదు కదా. మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం గుర్తు పెట్టుకోవాలి. అది తప్పేం లేదు. ఇంకొకటి ఏంటంటే మన అనసూయ గారు అన్న మాట, చిన్మయ్య గారు అన్న మాటలకి వీళ్ళిద్దరు మాటలకి మన నాగబాబు గారు సపోర్ట్ చేశారు. అంటే అది ఎలా చూసుకోవచ్చు? సపోర్ట్ చేశారంటే ఇప్పుడు మన శివాజీ గారు మాట్లాడి కరెక్ట్ కాబట్టి సపోర్ట్ చేశారు. అంటే నాకు శివాజీ గారికి సపోర్ట్ చేయలేదు, అనసూయ వాళ్ళకి సపోర్ట్ చేశారు. న్యూస్ నేను చూడలేదు. ఈ రోజే చెప్తున్నాను నేను ఎందుకంటే ఇలాంటి నేను చూడడం మానేశాను. అయిపోయింది కదా. ఇంకా దాన్ని రోజు స్క్రోల్ చేసి చూడడం ఎందుకని ఆ రోజు చూసాను. ఇంకా తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే ఎదురు దాని గురించి పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యి ఉండి ఈయన ఒక డిప్యూటీ సీఎం కి అన్నయ్య అయ్యి ఉండి సనాతన ధర్మం అని ఆ తమ్ముడు అంతా పోరాడుతుంటే ఈయన వచ్చేసి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నేను కూడా సనాతన ధర్మానికే సపోర్ట్ చేస్తాను. నేను ఒక హిందూనే. నేను అందుకే మీకు ఇందాక హిందూ టాపిక్ మాట్లాడని చెప్తానని. ఎందుకంటే నేను మనకి వీటి గురించి సరే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నా బాడీ నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటానని అనే మహిళలు గుళ్ళకి వెళ్ళినప్పుడు అంటే తిరుపతికో లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఎందుకు అలా వెళ్లకుండా నీట్ గా కట్టు బొట్టు వీటితో వెళ్తున్నారు ఎందుకు? అంటే అక్కడ కూడా అనొచ్చు కదా మేము మా ఇష్టం వచ్చినట్టు వస్తామని. రీసెంట్ గా మొన్న మేము ఇక్కడ మన స్వర్ణగిరి ఇవన్నీ వెళ్ళాం. హెయిర్ ఎట్లా లీవ్ చేసుకుంటేనే వాళ్ళు జడేసుకుంటే లోపల పంపించారు మమ్మల్ని కూడా. అదే ఎందుకంటే మనకి తప్పదు. అక్కడ పక్కన వెళ్ళకపోతే అలౌ చెయ్యరు. అది కరెక్ట్. అది ప్రతి చోట అలా అంటే వేసుకోండి. మీరు జీన్స్ వేసుకోండి, టీ షర్ట్స్ వేసుకోండి, అన్ని వేసుకోండి, తప్పలేదు. వన్ పీస్ కూడా వేసుకోండి. మేము కూడా వేసుకుంటాం. ఎక్కడ అబద్ధం ఎందుకు? ఏదున్నా మనకంటూ ఒకటి ఉంది. అది మనం కాపాడుకోవాలి. మన ధర్మాన్ని మన సనాతన ధర్మం గాని మన హిందుత్వాన్ని మనమే కదా. మనం బొట్టని కొట్టని ఉండాలి. ఇప్పుడు అన్ని చోట్ల ఇదే చుడిదార్ వేసుకుని వెళ్ళలేము. అన్ని చోట్ల ఇదే చీర కట్టుకుని వెళ్ళాము. పబ్బుకి వెళ్ళినట్టు పబ్బు వేసుకుంటాము, గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళు వేసుకుని అట్లా మాట.